హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే కావ్య నా భర్త బ్రతికే ఉన్నాడు, నా భర్తని నేను తీసుకొచ్చి మీ ముందుట పెడతాను అని చెప్పి ఇక కారులో బయలుదేరుతుంది కావ్య. ఇక కావ్య అలా వెళ్తూ ఉంటే రాజ్ అలాగే యామిని కూడా కారులో వెళ్తూ ఉండగా మొత్తానికైతే రాజుని చూసి పరుగును పెట్టి రాజ్ని ఇక వెనకాలే వెళ్తుంది కావ్య. ఒక్కసారిగా ఇక రాజ్ చేతిలోనే ఇక కళ్ళు తిరిగి ఇక మూర్చిపోయినట్టుగా అయిపోతుంది. ఇక వెంటనే రాజ్ అయితే ఏమండి అని చెప్పి ఇక రాజ్ వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. జాయిన్ చేసేసి ఇక రాజ్ ఇక కావ్య మొహం చూస్తూ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, ఏదేదో గుర్తుకు వస్తుంది అని చెప్పి కావ్య అట్లా కళ్ళు మూస్తూ రాజ్ వంక చూస్తూ మెల్లగా సృహ కోల్పోతుంది కావ్య కూడా. కావ్యని ఇక డాక్టర్ గారైతే చెక్ చేస్తూ ఉంటే రాజ్ వచ్చి బిల్లుని కట్టి మరి ఇక కావ్య గురించి ఎవరు ఏంటి అని చెప్పి రిసెప్షనిస్ట్లో అడిగితే ఎవరో తెలీదు, పాపం కళ్ళు తిరిగి పడిపోయింది, అందుకే తీసుకొచ్చి జాయిన్ చేశాను, ఆ అమ్మాయికి సంబంధించిన బిల్లు అని చెప్పి ఇక రాజ్ అయితే బిల్లు కట్టి మరీ అక్కడి నుంచి వెళ్తాడు. ఇక ఇంతలోనే కావ్యకి మెలకువ వస్తుంది. మెలకువ రాగానే ఇక డాక్టర్ గారిని ఆయన ఏరి డాక్టర్, నన్ను జాయిన్ చేసిన ఆయన ఏరి అనగానే ఆయన మీకు ఏమవుతారమ్మా అనగానే నా భర్త ఆయన అని చెప్పి అనగానే ఇప్పుడే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళారమ్మా, బయటే ఉండుంటారు, నువ్వు ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి అంటూ ఉండగానే ఫాస్ట్గా వచ్చి ఇక రిసెప్షన్ దగ్గరికి వచ్చి కనుక్కుంటుంది. నన్ను జాయిన్ చేసినేరి అని అడుగుతూ ఉంటే ఆయన ఇప్పుడే బిల్లు కట్టి వెళ్ళిపోయారమ్మా అనగానే ఏంటి ఆయన బిల్లు కట్టి వెళ్ళిపోయారా అని చెప్పి ఇక పాపం మొత్తం కూడా కావ్య వెతుకుతూ ఉంటుంది. ఇంతలోనే ఇక అక్కడ వినాయక విగ్రహం దగ్గరికి వెళ్ళి ఇక వినాయకుడు దండం పెట్టుకొని స్వామి, నా భర్తని నా కళ్ళకు కనిపించేలా చేసి ఇంతలోనే మాయం చేశావు, కానీ ఏది ఏమైనా నా భర్త బ్రతికే ఉన్నాడు అని నా కళ్ళకు కట్టినట్టుగా చూపించావు, ఈ ఒక్కటి చాలు తండ్రి, ఆయన ఎక్కడున్నా కూడా తెచ్చుకొని ఇంటికి తీసుకొని వెళ్తాను, నా భర్త బ్రతికే ఉన్నాడు అని చెప్పి చాలా సంతోషపడిపోతుంది కావ్య. ఇక మరొక వైపు యాదగిరి పరుగున వస్తాడు. వచ్చి ఏంటమ్మా ఏమైంది, మీరు గబాల్లా ఇక కారు దిగి పరుగు పెట్టారు, మిమ్మల్ని ఫాలో చేస్తే మీరు ఇక్కడెక్కడా కనిపించలేదు అనగానే ఏమీ లేదు, పద యాదగిరి, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి ఇక అత్తయ్యకి అమ్మమ్మకి ఈ విషయం చెప్పాలి, యాదగిరి ఆయన కనపడ్డారు, ఆయన బ్రతికే ఉన్నారు, మీ అయ్యగారు బ్రతికే ఉన్నారు అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ కారులో కూర్చుంటుంది కావ్య. ఇక మరొక వైపు ఇక్కడికి వచ్చేస్తే ఇంట్లో అందరికీ ఇక ఒకటే నూరు పోస్తూ ఉంటుంది. ఈ రకంగా కావ్య ఇక నా భర్త బ్రతికే ఉన్నాడని చెప్పి ఇక వెతకడానికి వెళ్తూ ఉంటే చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇది ఏమైనా కరెక్టేనా, ఒకవైపు రాజ్ చనిపోయాడు అని చెప్పి అన్ని సాక్ష్యాలు మనకు కనబడుతున్నాయి, కానీ రాజు బ్రతికే ఉన్నాడు అనడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు, నేను ఏదైనా అంటే నా మీద అందరూ విరుచుకు పడుతున్నారు, ఎంతైనా ఈ చేతులతో వాడిని పెంచలేదా, వాడంటే నాకు కూడా ప్రేమ ఉంది, కానీ వాడు లేడు అన్న నిజాన్ని నమ్మమంటున్నాను, ఎంతకాలం వాడు ఉన్నాడని భ్రమలో కావ్య పిచ్చిదానిలాగా ఇక మాట్లాడుతూ ఉంటే మీరందరూ చూస్తూ ఉండిపోతున్నారు, కావ్య మీద నిజంగా మీ అందరికీ ప్రేమ ఉంటే రాజు లేడని కావ్యకి క్లియర్గా చెప్పండి అని చెప్పి ఇంతలోనే ఇక రుద్రాణి అయితే కుటుంబంతో మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే కావ్య బతికే ఉన్నారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా అందరూ వెనక్కి తిరిగి చూడగానే కావ్య అవును, ఆయన బ్రతికే ఉన్నారు, ఆయన బ్రతికే ఉన్నారు అత్తయ్య, అమ్మమ్మ, ఆయన బ్రతికే ఉన్నారు, మనందరం కూడా ఆయన కనిపించట్లేదని, ఆయన ఏదో అయిపోయారని ఏవేవో రిపోర్ట్స్ చూపించారు, కానీ అవన్నీ తప్పు అమ్మమ్మ, ఆయన ప్రాణాలతో నిలువెత్తు సాక్ష్యం నాకు కనబడ్డారు అని చెప్పి అనగానే ఒక్కసారిగా సుభాష్, అపర్ణ, ఇందిరాదేవి, స్వప్న అందరూ కూడా షాక్ అయిపోతారు. అక్క, కావ్య ఏం మాట్లాడుతున్నావే కావ్య, అసలు ఏం చెప్తున్నావు, అర్థమయ్యేలాగా చెప్పు అనగానే అపర్ణ, కావ్య ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, వాడిని చూశానంటున్నావేంటి, ఏం మాట్లాడుతున్నావు అనగానే అయ్యో అత్తయ్య, నా కళ్ళతో ఆయన్ని నేను చూశాను,
నేను ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళానా, కారులో నుంచి ఎదురుగా కారులో ఆయన కనపడ్డారు. ఆయనేనా అని చెప్పి తదేకంగా చూశాను. ఆయనే. వెంటనే ఆయన్ని పరుగు పరుగున పెట్టి ఆయన దగ్గరకు వెళ్ళాను. ఇంతలో కళ్ళు తిరిగాయి. కళ్ళు తిరిగి పడిపోతే ఆయన నన్ను తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన నన్ను ఇక హాస్పిటల్లో జాయిన్ చేసి ఇక వెళ్ళిపోయారు అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు కావ్య వంక. ఏంటత్తయ్య, ఏంటమ్మమ్మ, అందరూ నా వంక అలా చూస్తున్నారు? ఆయన కనిపించి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు అనగానే వెంటనే రుద్రాణి చాలా బాగుంది, ఇప్పుడు అందరికీ కూడా సంతోషమేనా? ఏమైనా అంటే రుద్రాణి మంచిది కాదు, ఏదో ఒకటి చేసి అందరినీ బాధ పెడుతుంది అని చెప్పి పదే పదే నన్ను తిడుతున్నారు కదమ్మా. ఇప్పుడు చాలా బాగుంది. చూశారు కదా కావ్య పరిస్థితి, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి రాజు బ్రతికే ఉన్నాడు, నేను చూశాను అంటోంది. ఇప్పుడు సమాధానం చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే, రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు? ఆయన నా కళ్ళారా చూశాను అత్తయ్య, నన్ను నమ్మండి అత్తయ్య, నేను అబద్ధాలు ఆడట్లేదు. కావాలని ఆయన లేని మనిషిని ఉన్నారని నేను ఇంట్లో ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా. చూశానని ఎందుకు చెప్పాలి? ఆయన చూశాను కాబట్టి నాకు కళ్ళు తిరిగిపోయి పడిపోయాను. ఆయన నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన మొహాన్ని నేను దగ్గర నుండి చూశాను. ఇంకొకటి ఏంటంటే ఆయన నాకు బిల్లు కట్టి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పిన మాట కావ్య చెప్తూ ఉంటే ఇంతలోనే ఇక వెంటనే డ్రైవర్ని పిలుచుకొస్తుంది ఇక స్వప్న. యాదగిరి ఒకసారి రా అని చెప్పి అనగానే ఆ అమ్మగారు అనగానే జరిగింది ఇప్పుడు చెప్పు, నువ్వు రాజుని చూసావా, రాజయ్య గారిని చూసావా అనగానే రుద్రాణి ఇదిగో యాదగిరి ఉన్నది ఉన్నట్టుగానే చెప్పు, అసలు బయటకు వెళ్ళావు కదా కావ్యమ్మ గారు నీతో పాటే కారులోకి వచ్చారు కదా, నువ్వు కూడా చూస్తే యాదగిరి కూడా రాజుని చూసే ఉండొచ్చు కదా, చెప్పు అనగానే రాజయ్య గారు ఏంటమ్మా, నా కళ్ళతో నేను చూడలేదమ్మా, యాక్చువల్గా నేను కారులో నుంచి డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఆపమని దిగిపోయారు. చాలాసేపు అమ్మగారు కనపడలేదు, ఏమైందా అని చెప్పి నేను అటు ఇటు చూస్తూ ఉంటే ఇంతలోనే కావ్యమ్మ గారు కారు ఎక్కారు, అయ్యగారిని చూశానని చెప్పారు అంతే అనగానే చూశారు కదా, యాదగిరి కళ్ళతో యాదగిరి ఉన్నది ఉన్నట్టే చెప్పాడు. కావ్య కారు దిగిపోయిన తర్వాత ఇక రాజు ఉన్నట్టుగా అనుభవించి ఊహించుకొని ఇక రాజు ఉన్నాడని క్రియేట్గా చేసుకొని చెప్తుంది. పక్క పక్కనే ఉన్న కావ్యకి యాదగిరికి కనిపించని రాజ్ కావ్యకి కనిపించడం ఏంటి? ఇప్పుడు అర్థమైంది కదా, డ్యామ్ షూర్గా కావ్యకి పిచ్చి పట్టింది. రాజ్ హఠాత్తుగా మరణించేసరికి రాజ్ కనిపించకుండా ఒకేసారి ఇక చచ్చిపోయేసరికి కావ్యకి మతిపోయింది. ఈ రోజు నుంచి కావ్య పిచ్చిదైపోయింది అని చెప్పి చాలా క్రూరంగా మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి. ఇక అప్పుడే ఒక్కసారిగా గట్టిగా ఇక అప్పు అయితే చాలు ఆపండి అని చెప్పి గట్టిగా అరుపు వినిపిస్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూసేసరికి అప్పు ఏంటి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఎక్కువ తక్కువ మాట్లాడకండి, అనవసరంగా పెద్దవాళ్ళు మీ మర్యాద కోల్పోతారు, ఇక్కడ కావ్యక్కని పట్టుకొని నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారేంటి, కావ్యక్క చెప్పింది 100కి 100% కరెక్ట్ అని చెప్పి అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. కావ్య వెంటనే అప్పు నా కళ్ళతో నేను చూశానని వీళ్ళందరికీ చెప్తున్నా అర్థం కావట్లేదే, ఇప్పుడు నేను చెప్పింది నీకైనా అర్థమైంది కదా అనగానే అర్థమవడం ఏంటక్క, నేను నిన్ను ఫాలో అవ్వుకుంటూ వచ్చాను, నువ్వు అలా ఎమోషనల్గా కారులో వెళ్ళిపోతూ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావా అని చెప్పి నేను వెంటనే వెనకాలే బయలుదేరాను. మీరందరికీ తెలుసు కదా, అక్కని వెనకాలే నేను వెళ్ళాను కదా, అక్క వెళ్తూ ఉంటే నేను వెళ్ళేటప్పుడు రాజ్ బావ లాంటి వ్యక్తిని చూశాను, రాజ్ బావేనేమోనని ఇక వెనక్కి వెళ్ళేసరికి తీరా చూస్తే మధ్యలో మిస్ అయిపోయారు. ఇక ఒక్కసారిగా ఇక వెతుక్కుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఇక రాజ్ బావలా కనబడే వ్యక్తి నాకు కనిపించలేదు. కానీ ఇక ఎందుకైనా మంచిదని ఇక కావ్యక్క కూడా కనబడకపోయేసరికి వెనకాలే వెళ్తూ ఉంటే ఒక్కసారిగా హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయించాను. అక్కడ రాజ్ బావ కనపడ్డాడు అని చెప్పి అనగానే ఒక్కసారిగా
దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది. అమ్మ అప్పు, అమ్మ అప్పు, నిజంగానా? రాజుని చూసావా అమ్మా? ఆ సీసీటీవీ ఫుటేజ్లో రాజే కదా నీకు కనపడింది, నా కొడుకు రాజే కదా అనగానే, అయ్యో ఆంటీ, కళ్ళారా నేను చూశాను. రాజ్ బావలాగా ఉన్నారేంటని అనుకున్నాను, కానీ తర్వాతే అతను రాజ్ బావ అని డిక్లేర్ చేసుకున్నాను. హాస్పిటల్లో కావ్యకి ఇక తీసుకొని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి బిల్లు కట్టుకొని వెళ్ళారు. కావాలంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ని మీకు చూపించాలని తీసుకొని వచ్చాను, అందుకే ఇంత లేట్ అయింది అని చెప్పి ఇక అపర్ణకి, ఇందిరాదేవికి, అందరికీ, సుభాష్కి అందరికీ చూపిస్తుంది. కావ్య సీసీటీవీ ఫుటేజ్లో రాజుని మరొకసారి చూసుకొని కళ్ళు వెంట నీరు కారుస్తూ ఒకవైపు ఆనందంతో ఒకవైపు దుఃఖంతో, చూశారు కదా నా భర్త బ్రతికే ఉన్నాడు. చూడండి రుద్రాణి గారు, మీరు అనవసరంగా లేనిది ఉన్నట్టు ఉంది లేనట్టు నేను భ్రమలో బ్రతకడం కాదు, మీరు బ్రతుకుతున్నారు. ఏమన్నారు? నాకు పిచ్చి పట్టిందా? నేను పిచ్చిదాన్ని అయిపోయానా? నిజానికి నా భర్త నిజంగా నాకంటే దూరంగా వెళ్ళిపోయి ఉంటే నాకు పిచ్చి పడుతుందేమో, కానీ నా భర్త నాతో పాటే ఉన్నారు. నాలాగే అతను కూడా ప్రాణం పోసుకునే ఉన్నారు. అలాంటప్పుడు నేనెందుకు అవ్వాలి పిచ్చిదాన్ని? నా భర్తని తీసుకొని వచ్చి ఇంట్లో పెడతానన్నాను, పెట్టి చూపిస్తాను అని చెప్పి కావ్య ఇక గట్టిగా మాట్లాడుతుంది. అమ్మ కావ్య, నన్ను క్షమించమ్మా. అనవసరంగా రుద్రాణి అన్న మాటలకి మేమెవ్వరం కూడా సమాధానం చెప్పలేదు. నీ పరిస్థితి చూసి నిజంగానే భ్రమలో ఉన్నావేమో అనుకున్నాము. నిజానికి రాజ్ బ్రతికే ఉన్నాడు, నా కొడుకు రాజ్ బ్రతికే ఉన్నాడు అని చెప్పి, ఏమండి మన రాజ్ అండి అని చెప్పి ఇక అపర్ణ అయితే చాలా ఏడుస్తూ ఇక ఎమోషనల్గా ఒకవైపు ఆనందంతో నా కొడుకు బ్రతికే ఉన్నాడు. అమ్మ అప్పు, వాడు సీసీటీవీ ఫుటేజ్లో నీకు కనిపించాడు, కానీ వాడు ఎక్కడికి వెళ్ళాడు? అసలు వాడు ఎక్కడ ఉంటున్నాడు? వాడు యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంటికి రాకుండా వాడు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? నాకు అదంతా గందరగోళంగా ఉందమ్మా. దయచేసి వాడి గురించి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వాడు ఎక్కడున్నాడో తెలుసుకోమ్మా అని చెప్పి ఇక సుభాష్ అంటాడు. అయ్యో అంకుల్, ఖచ్చితంగా బావని నేను తీసుకుని వస్తాను. నేను పోలీస్ ఆఫీసర్ అయ్యిందే ఇలాంటి విషయాల్లో ఎవరికి అన్యాయం జరగకూడదని. అలాంటిది సొంత నా బావ, మా అక్క భర్త, మా ఇంటికి దేవుడు లాంటి మా బావని నేను ఎతకడం ఏంటి? ఖచ్చితంగా తీసుకొని వస్తాను అని చెప్పి అప్పు మాట ఇస్తుంది. ఇక వీళ్ళ మాటలు విన్న రుద్రాణి మొహం ఆడిపోతుంది. ఇక ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోతుంది రుద్రాణి. ఇక కావ్య సంతోషంతో ఇక ఎప్పటిలాగే కావ్య, ఏమండి మీరు ఇక నాకు కనిపించి మాయమైపోయారు, మీరు ఎక్కడున్నా త్వరలో ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఇక కృష్ణయ్యకి పూజలు చేస్తూ ఇంట్లో అందరికీ కూడా కాఫీలు పెడుతూ అపర్ణ అత్తయ్య దగ్గరికి వచ్చి, అత్తయ్య ఇకనైనా ధైర్యంగా ఉండండి, మీ అబ్బాయి బ్రతికే ఉన్నాడని మీకు అర్థమైంది కదా, ఆరోగ్యంగానే కనబడ్డారు కదా, ఇక మీరు భోజనం చెయ్యండి అని చెప్పి అందరికీ కూడా వండి పెడుతుంది కావ్య. అప్పు ఇక కావ్య ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పు, ఈ రోజు నుంచి బావ అసలు ఎక్కడున్నాడు ఏంటి అన్నది మొత్తం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. అసలు బావ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు అనగానే, అక్క నాకు ఒకటి అర్థం కావట్లేదు, బావ నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయినట్టు? బావకి నువ్వంటే ప్రేమ ఉంది కదా, అలాంటప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత నార్మల్ పొజిషన్కి వచ్చినాక ఇంటికి రావాలి కదా, బావ ఇంటికి రాకుండా నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు అక్క అనగానే, నాకు అదే అర్థం కావట్లేదే, బావ పరిస్థితి ఎలా ఉందో ఏంటో, ఒకసారి విషయం తెలుసుకుంటే తప్ప మనకేం అర్థం కాదు. ఇదంతా మనకి తెలుసుకోవాలంటే ముందు మన కళ్ళకి ఇక బావ కనపడాలి అని చెప్పి ఇక అప్పు అయితే గాలిస్తూ ఉంటుంది. ప్రతి ఏరియాను ఇంచించు ఇక మొత్తం తిరుగుతూనే ఉంటుంది. ఇక అప్పుడు కావ్య ఐడియా ఇస్తుంది. అప్పు, ఇక బావ వచ్చిన కార్ నెంబర్ నాకు గుర్తుందే, ఆ కార్ నెంబర్ని నా మైండ్లో నేను క్లియర్గా గుర్తుపెట్టుకున్నాను, ఆ కార్ నెంబర్ ఇస్తాను, ఆ కార్ ఎక్కడుందో ఏంటో తెలిస్తే బావ కూడా తెలిసిపోతుంది కదా, ఆయన అక్కడే ఉన్నట్టు తెలిసిపోతుంది కదా అనగానే, ఇక బావ అవునక్క నిజమే, నేను తొందరలో ఆ విషయాన్ని మర్చిపోయాను అని చెప్పి ఈరోజే ఆ పని మీద ఉంటానక్క అని చెప్పి మొత్తానికైతే ఆ
కార్ నెంబర్ ప్రకారం అడ్రస్ని తెలుసుకుంటుంది అప్పు. మొత్తానికైతే ఇక రాజ్ యామిని వాళ్ళు ఉన్న ఇల్లు అయితే తెలుసుకొని ఇక అప్పు అయితే వెళ్తుంది. కావ్య మాత్రం ఇక ప్రతిరోజు ఎక్కడ ఏ టైంలో ఎక్కడ కనబడ్డాడో అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల రాజ్ కోసం వెతుకుతూనే ఉంటుంది. ఇక అప్పు మొత్తానికైతే ఆ ఇంటి అడ్రస్కి వెళ్ళగానే ఇక అక్కడ ఇక రాజ్ యామిని వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు. ఇక వెళ్ళిన వెంటనే ఇక్కడ ఎవరు ఉండేది, మీరు ఇక మీతో పాటు ఎవరుంటారు అనగానే, ఏంటండి మీకేం కావాలి, మా ఇంట్లో మా అమ్మాయి మా అల్లుడు గారు ఉంటారు, మేము ఉంటాము అనగానే, మీ అల్లుడు గారా, మీ అల్లుడు గారు ఎలా ఉంటారు అని చెప్పనగానే, ఏం జరిగింది ఇన్స్పెక్టర్, మా అల్లుడు గారి గురించి ఎందుకు మీరు అలా అడుగుతున్నారు అని చెప్పి అమాయకంగా అడుగుతుంది యామిని వాళ్ళమ్మ. మాకు కొన్ని విషయాలు తెలియాలి, అందుకే అడుగుతున్నాము, మీ అల్లుడు గారిని ఒకసారి చూడాలి అనగానే, అయ్యో వాళ్ళు లేరు కదా అని చెప్పి అనగానే, ఎక్కడికి వెళ్ళారు అనగానే, వాళ్ళు ఇక ఊరు వెళ్ళారు, సరే లోపలికి రండి అని చెప్పి, మా అల్లుడు గారిని చూడాలంటున్నారు కదా, ఇదిగోండి మా అల్లుడు గారు అని చెప్పి గోడ మీద ఉన్న ఫోటోలన్నీ చూపిస్తూ ఇక యామినితో ఎంగేజ్మెంట్ అయిన ఫోటో కూడా చూపిస్తుంది. ఇక యామిని తల్లి అయితే ఒక్కసారిగా అప్పు ఫోటోలను చూసి షాక్ అయిపోతుంది. ఇతను మా బావ రాజ్ కదా అనగానే, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏదో మాట్లాడుతున్నారు, మాకు అర్థం కావట్లేదు, మా మేనల్లుడు రామ్ అతని పేరు, అతను ఈ మధ్యకాలమే ఫారెన్ నుంచి వచ్చాడు, ఇంతలోనే నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, మీరు రాజ్ అంటుంటే నాకు నవ్వొస్తుంది అని చెప్పి చాలా కవర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఇక అప్పు మాత్రం, ఏంటి ఇతని పేరు రామా, ఇతను ఫారెన్ నుండి వచ్చాడా, ఇతను ఫారెన్లో ఉంటాడని, ఇతని పేరు రామ్ అని ప్రూఫ్స్ కావాలి నాకు, లేదంటే ఆయన్నైనా పిలిపించండి అని చెప్పి అప్పు అడుగుతుంది. అయ్యో ఏంటమ్మా, చూడడానికి ఎస్ఐ కదా, నువ్వు పోలీస్ ఆఫీసర్వి కదా, చూస్తుంటే చాలా జాలనిపిస్తుంది, నా అల్లుడిని పట్టుకొని ఎవరో రాజు అంటావేంటి, మా అమ్మాయిని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు, సొంత నా మేనల్లుడు, చిన్నప్పుడే తల్లిదండ్రులని పోతే నేనే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులాగా చూసుకున్నాను, వాడి గురించి ఇంకా ఏం ప్రూఫ్లు కావాలి, వాళ్ళు మొన్న ఫారెన్ నుంచి వచ్చినట్టు పాస్పోర్ట్లు ఉన్నాయి, కావాలంటే చూడు అని చెప్పి ఇక మొత్తానికైతే అంతకుముందే ప్రీ ప్లాన్డ్గా చేయించిన పాస్పోర్ట్లు చూపిస్తుంది. ఒక్కసారిగా ఇక అప్పు దెబ్బకి షాక్ అయిపోతుంది. అచ్చం బావలాగే ఉన్నాడు, కానీ ఈ ప్రూఫ్స్ చూస్తుంటే బావ కాదనిపిస్తుంది, రామ్ అనే అనిపిస్తుంది, అంటే బావ నిజంగా లేడా, అక్క చెప్పినట్టుగా ఈయన బావని అక్క భ్రమలో ఇక నాలాగే భ్రమపడింది అని చెప్పి చాలా బాధపడుతూ ఇక రామ్ని అలానే చూస్తూ ఉంటుంది ఫోటోలో. ఇక ఈ ఫోటో ఏంటి అనగానే, ఈ ఫోటో ఏంటంటావేంటమ్మా, నా కూతురు యామిని, తనని పెళ్లి చేసుకుందామని ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, ఇక 2 రోజుల్లోనే పెళ్ళి అని చెప్పి ఇక చెప్పడంతో ఇక అప్పుకి ఏమీ అర్థం కాదు. ఇప్పుడు బావని నేను ఎంతో ఆశగా వచ్చాను, ఇప్పుడు బావలేడు, అతని పేరు రామ్ అని, అతను వేరొక అమ్మాయికి కాబోయే భర్తని, ఈ విషయం ఎలా చెప్పాలి, అక్క ఈ విషయం విని తట్టుకుంటుందా, ఇప్పుడు వరకు బావ ఉన్నాడని ఆశ పెట్టుకున్న అక్కకి నిరాశ మిగిలేలా ఉంది అని చెప్పి అప్పు చాలా బాధగా ఇంటికి వెళ్తుంది. ఇక వెంటనే కావ్య, అప్పు ఏంటే ఎందుకంత డల్గా ఉన్నావు, ఆయన జాడ తెలిసిందా, ఆయన ఉన్నట్టు అడ్రస్కి వెళ్ళావా, కారు నెంబర్ ప్రకారం ఆయన అక్కడే ఉన్నారా, చెప్పవే చెప్పు అని చెప్పనగానే, అప్పు చెప్పమ్మా ఏమైంది, ఎందుకు అలా నీరు గారిపోయావు అని చెప్పి అపర్ణ అనగానే, నన్ను క్షమించక్క, నన్ను క్షమించు అనగానే ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం, ఏమైంది అమ్మా అప్పు, ఏమైంది అని చెప్పనగానే, అయ్యో ఆంటీ, నిజానికి నేను చూసిన వ్యక్తి ఇక బావ కాదు, అతని పేరు రామ్, అతను ఫారెన్ నుంచి వచ్చాడు, చివరాఖరికి ఆయన అచ్చం మన బావలాగే ఉండేసరికి పొరపాటు పడ్డాను, నిజానికి రాజుబావ కాదు, అతని పేరు రామ్ అనగానే కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక వెంటనే అపర్ణ దెబ్బకి సోఫాలో కుప్పకూలిపోతుంది. నా కొడుకులాగా ఉన్న అతని పేరు రామ, అలా ఎలా అనుకుంటావు, వాడు నా కొడుకు,
ఒక తల్లిగా ఒక బిడ్డని గుర్తించడం నాకు తెలీదా? వాడు నా కొడుకే అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటే ఇంతలో రుద్రాణి, ఏంటి వదినా, నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎవరో వ్యక్తిని పట్టుకొని నీ కొడుకని నువ్వు అంటున్నావు, నా భర్తని మీ కోడలు అంటుంది. పోలీస్గా అప్పు చెప్పిన విషయాల్ని నమ్మండి. ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వగానే సంబరం కాదు. అది ఎలా డిక్లేర్ చేసుకున్నావు? రాసు కాదని నువ్వెలా అంటావు? ఒకవేళ వదినన్నట్టు కావ్య అన్నట్టు వాళ్ళు అబద్ధం చెప్తున్నారేమో కదా అనగానే, లేదు వాళ్ళు నిజమే చెప్పారు, పాస్పోర్ట్లు కూడా చూపించారు. యాక్చువల్గా వాళ్ళు మొన్నే ఫారెన్ నుంచి వచ్చారు అని చెప్పి చెప్పగానే కావ్య ఒక్కసారిగా అలానే స్టన్ అయిపోతుంది. అక్క అక్క అనగానే ఇక వెంటనే, అంటే నీ దృష్టిలో అతను బావ కాదనమాట అని చెప్పి బోరుని ఏడుస్తుంది. వెంటనే అపర్ణ, ఇందిరాదేవి అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. సుభాష్ వెంటనే, మాకు ఎక్కడితోనే రాసి పెట్టుకుంది. నా కొడుకు ఇక లోయల్లో నుంచి మళ్ళీ మరుక్షణం కనపడలేదు. వాడి చొక్కాని చూసి వాడు లేడని అనుకోవాలా, వాడు ఎక్కడో ఉన్నాడు తిరిగి రావాలని ఇక కావ్య చెప్పినట్టు అనుకోవాలా, ఏం అర్థం కావట్లేదు. అంతా మా తలరాత. 15 సంవత్సరాల పాటు పిల్లలు లేకపోయేసరికి శివునికి పూజలు చేసి మరీ వాడిని కన్నాము. ఈరోజు ఆ శివాలయానికి శ్రీశైలం వెళ్తూనే వాడు శివుడి దగ్గరికి వెళ్ళిపోయాడా అని చెప్పి బోరున ఏడుస్తాడు. సుభాష్ అయితే ఇంట్లో అందరూ కూడా రాజు ఇక లేడు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక కావ్య మాత్రం చాలా కోపంతో, అప్పు ఆ ఇంటి అడ్రస్సు నేను రావాలి, బావని నేను చూడాలి. అతని పేరు రామా లేదంటే ఆయన పేరు రాజా, అసలు అతను ఎవరు అన్నది నేను మనిషి ఎదుటి నుంచి మాట్లాడాలి. నువ్వు మనిషిని చూసి మాట్లాడావా అప్పు అనగానే, లేదు వాళ్ళు ఊరెళ్ళారంట అనగానే, రేపు వస్తారంట అక్క అనగానే, నీతో పాటు నేను కూడా వస్తాను అనగానే అపర్ణ వెంటనే, నేను కూడా వస్తాను అప్పు అని చెప్పి ఇక అపర్ణ, సుభాష్ అలాగే కావ్య, అప్పు ఇక నెక్స్ట్ డే మార్నింగే ఇక యామిని వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతారు. ఇక రాజ్ని యామిని ఇక చూస్తూ, అమ్మా మమ్మీ, నాకెందుకో నా రాజ్ నాకు దూరం అయిపోతాడేమో అనిపిస్తుంది. రాజ్ దూరం అయితే నేను బ్రతకలేను. పోలీసులు ఇంటి వరకు వచ్చారు అంటే ఏదో డౌట్ ఉండే వచ్చా ఉంటారు అనగానే, లేదు బేబీ, నేను కవర్ చేశాను. నువ్వు పెట్టిన ఫేక్ పాస్పోర్ట్లు అన్నీ కూడా చూసి నమ్మేసి వెళ్ళారు అనగానే, నమ్మేసి వెళ్ళినా రేపటి రోజు మళ్ళీ వస్తారు. నా రాజు నన్ను దూరం చేస్తారు. నాకు నా రాజు కావాలి మమ్మీ అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇక రాజు గురించి ఇక ఒకే ఒక ఐడియా చెప్తుంది వాళ్ళ మమ్మీ. అయితే నువ్వు వెంటనే రాజుని పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి ఫారెన్ వెళ్ళిపో, ఇంతే, ఇక వీళ్ళు ఏమి చేయలేరు. ఒకవేళ అక్కడికి రావాలనుకున్నా నువ్వు పెళ్లి చేసుకొని ఉంటావు కాబట్టి రాజు నీవాడు, ఇక ఎవరు నిన్ను ఏమీ చేయలేరు. రాజు చచ్చిపోయాడని ఇక్కడ సర్టిఫికేట్లో డిక్లేర్ చేపించి రాముగా బ్రతుకున్నాడని మనం చేసుకుందాం అని చెప్పి తల్లి అయితే యామినికి ఇక ఐడియా ఇస్తుంది. ఇంట్లో ఉన్న పలంగానే పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటారు అప్పటికప్పుడే. ఇక రాజ్కి ఇక ఏమీ అర్థం కాదు. బావా, నన్ను పెళ్లి చేసుకో బావా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నాకెందుకో పీడకలు వస్తున్నాయి బావా, నువ్వు నాకు దూరం అయిపోతావని అని చెప్పి ఇక కావాలని నటిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇక కావ్య వీళ్ళందరూ వెళ్ళేసరికి రాజ్ ఇంట్లోనే ఉంటాడు. ఏమండి అని చెప్పి పరుగున కావ్య వెళ్తుంది. ఒక్కసారిగా రాజ్, బాబు రాజ్ అని చెప్పి, నాన్న రాజ్ అని చెప్పి అపర్ణ ఇద్దరు బోరున రాజుని పట్టుకొని ఏడ్చేస్తారు. రాజ్కి ఏమీ అర్థం కాదు. ఎవరు మీరు, ఎందుకు ఏడుస్తున్నారు? నా పేరు రాజ్ కాదు, నా పేరు రామ్ అని చెప్పి రాజ్ అనేసరికి ఒక్కసారిగా గుండె పగిలిపోతుంది కావ్యకి అలాగే ఇక అపర్ణకి. ఇక యామిని వాళ్ళమ్మ, ఏంటమ్మా ఇదంతా, నా మానలుడు రాముని పట్టుకొని రాజ్ అంటున్నారు, నా కూతురు భవిష్యత్తు ఏం కావాలి? అసలు వేరొక భర్తని నువ్వెలా కోరుకుంటావు? ఆ అబ్బాయి మా మేనల్లుడు, కావాలంటే చిన్నప్పటి నుంచి జరిగిన ఫోటోలన్నీ ఇక్కడి చూడండి, వాళ్ళిద్దరూ ఒక కాలేజీలో చదువుకున్నారు అని చెప్పి ఇక మొత్తానికైతే బండ ప్రూఫ్ని తయారు చేయించుకొని వచ్చి ఇక కావ్య అలాగే అపర్ణ ఇక అందరికీ కూడా ఇక రాజు కాదు రామే అని ఇక పూర్తిగా గట్టిగా బండగా చెప్తూ ఉంటారు. ఇక అది విన్న అపర్ణ, సుభాష్ వీళ్ళందరూ కూడా రాజులాగే ఉన్నాడు అచ్చం, కానీ రాజు కాదు. ఒకవేళ నిజంగా రాజు అయితే మమ్మీ అని చెప్పి నోరారా పీల్చేవాడు, కళావతి అని చెప్పి నిన్ను భారీగా గుండెకి హత్తుకునేవాడమ్మా కావ్య. నా కొడుకు ఏమైపోయాడు? ఈ వ్యక్తి రాజు కానప్పుడు
మరి నా కొడుకు ఎక్కడ అప్పు అని చెప్పి ఏడుస్తూ ఉంటే, అత్తయ్య గారు, ఒక బిడ్డగా మీరు, ఒక తల్లిగా మీ అబ్బాయి స్పర్శ గుర్తుపట్టలేదా? అతను మన మన ఇంటి నా భర్త రాజే, ఆయనే అత్తయ్య, నేను నమ్ముతున్నాను అనగానే వెంటనే అపర్ణ, నాకు కూడా రాజు అలాగే అనిపిస్తుంది, కానీ స్వయంగా నా కొడుకే నువ్వు నా తల్లివి కాదు అంటుంటే ఏం చెయ్యాలి అనగానే, ఎప్పుడైనా కూడా ఏదైనా దేవుడే ఉన్నాడు అత్తయ్య, ఖచ్చితంగా ఆయనని మన ఇంటికి తీసుకొని వస్తానంటాను, తీసుకొని వచ్చి తీరుతాను అని చెప్పి, ఏంటి ఇతన్ని మీరు ఫారెన్ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చినట్టు ప్రూఫ్లు చూపించారు, నిజమే, సరే అయితే ఫారెన్ నుండే వచ్చారా అని చెప్పి, రామ్ గారు అని చెప్పి కావ్య అంటుంది. నాకు అదంతా తెలీదు, నాకు యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ నేను ప్రాణంగా ప్రేమించింది యామినిని మాత్రమే, తనని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాను, అసలు మీరెవరు అనగానే ఇక మొత్తానికైతే కావ్య చాలా బాధపడుతుంది. అత్తయ్య చూశారు కదా, అతను మొత్తం గతం మర్చిపోయారు, అందుకే మనం ఎవరో గుర్తుపట్టట్లేదు. ఏమండి మీరు గతం మర్చిపోయారు, నేనండి మీ భార్య కళావతిని, మీ అమ్మగారండి మీ నాన్నగారు అని చెప్పి గతాన్ని గుర్తు చేస్తూ ఉంటే, ఇక వెంటనే యామిని ఏం మాట్లాడుతున్నారు, గతం ఏంటి, గతం మర్చిపోవడం ఏంటి, నిజమే మా బావకి యాక్సిడెంట్ జరిగింది, గతం మర్చిపోయాడు, ఆ గతంలో నేనే ఉన్నాను, నాతో పాటు ఈ ఫోటోలే సాక్ష్యం, మధ్యలో నువ్వెవరివి, నీ భర్తకు కూడా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయి ఉండొచ్చు, నా భర్తని కాబోయే భర్తని పట్టుకొని నీ భర్తని ఎలా అంటావు, మర్యాదగా గెట్ అవుట్ వెళ్ళండి అని చెప్పి యామిని అంటూ ఉంటే, ఇక కోపంతో రగిలిపోతున్న కావ్య ఒక్కసారిగా చంప చెళ్ళుమని కొడుతుంది. ఇదిగో నీ పేరు యామిని ఏమో, ఇక్కడ కావ్యని, నా భర్త నాకు తెలీదా, నా భర్త నేను వెళ్తూ ఉంటే శ్రీశైలం హైవేలో ఆయన యాక్సిడెంట్ అయ్యి గతాన్ని మర్చిపోయారు, ఇప్పుడు నేను ఎవరా అని చెప్పి నన్ను వేరేగా చూస్తున్నారు తప్ప, నా భర్త ఆయన పేరు స్వరాజ్ ఆయన పేరు అని చెప్పి గట్టిగా అంటుంది. ఇక అప్పు వెంటనే ఇంతలోనే ఇక పాస్ట్న పరుగు పెట్టి, అక్క నువ్వు చెప్పింది నిజమే, ఇతను బావనే అనగానే, ఏంటి పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఏదో మాంత్రిక శక్తురాల్లాగా బావ అని ఎలా చెప్తావు, ఈ విషయంలో మీకెంత అన్యాయం జరిగిందో నాకు తెలియదు, కానీ మా మేనల్ని పట్టుకొని మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇక దబాయిస్తూ ఉంటుంది యామిని వాళ్ళమ్మ. ఒక్కసారిగా అప్పు చంప చెల్లిమని కొడుతుంది. అసలు మీకు బుద్ధి లేదా, మీరు కరెక్ట్గా ఉంటే మీ కూతురు కూడా కరెక్ట్గానే ఉండేదేమో, మా బావను పట్టుకొని మీ మేనల్లుడని చెప్పడానికి సిగ్గులేదు అనగానే ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. బావా నువ్వు గతాన్ని మర్చిపోయావు బావా, నిజానికి నువ్వు ఈ ఇంటి మేనల్లుడివి కాదు, ఈ ఇంటికి ఏమి అవ్వవు, ఇక మా బావవి, మా అక్కని పెళ్లి చేసుకున్న మా బావవి అక్కను బావవి రా అని మొత్తానికైతే అంటూ ఉంటే, ఇంతలోనే యామిని ఏదైనా కూడా అతను ఈ ఇంటి మనిషి అని ఫోటోలు చెప్తున్నాయి, మీ ఇంటి మనిషి అని మీరు కూడా ప్రూఫ్లతో సహా చూపిస్తేనే వదిలిపెట్టేది, ఆయన గతం మర్చిపోయారు, గతంలో మీరు లేరు, గతంలో నేనే ఉన్నాను అనగానే నా పెళ్లి ఫోటో కూడా తీసుకొచ్చి చూపిస్తాను, అక్కడికి అది అయిపోతుందా, కానీ అవ్వదు యామిని, చాలా తతంగమే ఉంది, డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ ఇది డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్, అతని తండ్రిగా మా మావయ్య గారు, అతని తల్లిగా మా అత్తయ్య గారు, అతను నా భర్త అని చెప్పడానికి ఈ డిఎన్ఏ చాలు కదా అని చెప్పి కావ్య డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ని చూపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామిని. రాజ్ స్టన్ అయిపోతాడు. అంటే నా గతంలో నాకు యామిని ఎవరు ఏమీ కాదన్నమాట అనగానే, ఏమి కాదేంటి, అసలు జీరో, ఆ యామిని ఒక డూప్లికేట్ మనిషి, ఒక సైకో ఆడది, ఏమండి మిమ్మల్ని కావాలని ట్రాప్లో కావాలని వేసి మీ గతం మర్చిపోయేసరికి అది అడ్వాంటేజ్గా తీసుకొని తనని పెళ్లి చేసుకున్నట్టుగా క్రియేటివిటీగా ఈ ఫోటోల్ని కావాలనే చేపించింది, కావాలంటే చూడండి ఇవి గ్రాఫిక్స్ సంబంధించిన ఫొటోస్ అని చెప్పి ఇక ఆ ఫోటోల్ని అన్నిటిని కూడా ఇస్త్రీ కొడుతుంది కావ్య. ఒక్కసారిగా ఇక ఎమ్మటే యామిని వచ్చి, ఇక నన్ను నువ్వు డూప్లికేట్ అంటావా, నా జీవితంలో రాజుని ప్రేమించాను, నా నుంచి దూరం అయిపోయి నీ దగ్గరికి వచ్చాడు, ముసుగు వేసుకొని పెళ్లి చేసుకుని రాజుని మోసం చేశావు, రాజు నావాడు అని చెప్పి ఇక
షూట్ చేయబోతూ ఉంటుంది. ఇక వెంటనే షూట్ చేయబోతూ ఉంటే అక్కడే ఉన్న అప్పు అయితే చంప పగలకొట్టి చేతిలో ఉన్న రివాల్వర్ లాక్కుంటుంది. ఏంటే తెగగించుకుంటున్నావు? నీ సైకోతనాన్ని ఇక్కడ చూపిస్తే ఎవరు ఊరుకోరు. బావా పద బావా అనగానే రాజ్కి గతం గుర్తు రాదు. కానీ కావ్య మొహం కనీసి చూస్తూ ఉంటాడు. బాబురాజ్ రా రాజ్ అని చెప్పి మొత్తానికైతే కావ్య అలాగే అపర్ణ రాజ్ని దగ్గర తీసుకుంటూ ఉంటే, నా నుంచి నువ్వు దూరం అయిపోతుంటే నేను తట్టుకోలేను. నాకు దక్కనిది ఎవరికి దక్కడానికి వీల్లేదు. రాజుని చంపేసి నేను చచ్చిపోతాను అని చెప్పి చేతిలో ఉన్న రివాల్వర్ అప్పు చేతిలోది లాక్కొని రాజ్కి షూట్ చేయబోతుంది. ఏమండి అని చెప్పి రాజుని చివరికి తోసేస్తుంది కావ్య. ఒక్కసారిగా రాజ్కి ఆ తోసేయడంలో జారిపోయి మెట్లు తగిలి తలకి ఒక్కసారిగా గతం మొత్తం గుర్తుకు వస్తుంది. ఒక్కసారిగా కళావతి అని చెప్పి కావ్య ప్రతి విషయంలోనూ రాజ్తో పాటు ఉన్న విషయాలన్నీ గుర్తుకు వచ్చి రాజ్కి అపర్ణ కావ్య సుభాష్ అందరూ కూడా గుర్తుకు వచ్చేసి మొత్తానికి యామిని జీవిత చరిత్ర కూడా గుర్తుకు వచ్చి ఈ యామినిని ఊరికే వదలకు అప్పు. ఈ యామిని లాంటి ఆడవాళ్ళని చూస్తుంటేనే భయం అనిపిస్తుంది. ప్రాణాలు తీసే ఈ పిశాచిని సెల్లో వేసి ఎప్పటికీ బయటకు రానివ్వకుండా చెయ్యి అని చెప్పి రాజు అయితే యామినిని చంప మీద చెల్లుమని కొట్టి 2 చేతులకి సంకెళ్ళు వేయించి మరి అప్పు ఇలాంటి ఆడదాన్ని అస్సలు వదలొద్దు అని చెప్పి రాజ్ బాగా బాధపడుతూ కళావతి అని చెప్పి కావ్యని దగ్గరికి చేర్చుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్